ఆంధ్రప్రదేశ్లో పొత్తు కుదిరాక టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా చిలకలూరిపేట సమీపంలోని బొప్పిడిలో తొలి సభను ప్రజాగలం పేరుతో నిర్వహించింది. ఈ సభకు 3 పార్టీల ముఖ్య నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సభలు పెట్టుకునేది ఎందుకు? వారి గురించి వారు చెప్పుకోవడానికి. మరి ప్రజాగలం సభ మాత్రం పక్కన వాళ్ళను తిట్టడానికే పెట్టుకున్నారా అనే డౌట్ అందరికీ వస్తుంది. వాళ్ళు ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్ ని విమర్శించడానికే సభ పెట్టినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైక్ దగ్గరకు వస్తే ఎదురుగా జనాలు ఉంటే జనసేన అధినేత పవన్ ఒక్క లెక్కన ఊగిపోతారు. నిండా ఆవేశం నింపుకొని ప్రైడ్ బ్రాండ్ అవతారం ఎత్తేస్తారు. ఇక చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభలోనూ పవన్ మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. ఆయన జగన్ మీద నిప్పులు చెరిగారు. ఇక చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో ఏ స్కూల్ పిల్లోడిని అడిగినా ఆయన గురించి నెగటివ్ గానే మాట్లాడారు. అలాంటి చంద్రబాబు కూడా జగన్ పై ఆరోపణలు చేస్తూ విమర్శిస్తున్నారు. అసలు చంద్రబాబు ఏ టైంలో ఎలా ఉంటారో ఆయనకే తెలియదు. ఆయనకు పదవులే ముఖ్యం, అందుకోసం ఎలాంటి మాటలైనా మాట్లాడతారని. కానీ ఏపీ ప్రజలు ప్రస్తుతం చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని టాక్. ఒకప్పుడు చంద్రబాబు మోడీని ఘోరంగా అవమానించారు. ఇప్పుడు పొత్తు కోసం ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు. పవన్, చంద్రబాబు ప్రసంగం ఒక ఎత్తైతే మోడీ ప్రసంగం మరో ఎత్తుగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో తనను బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు తిట్టడాన్ని ప్రధాని మోదీ ఇప్పటికే మర్చిపోలేదు అనేందుకు తాజా ప్రసంగమే నిదర్శనమని అంటున్నారు. మరోసారి వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమనే అభిప్రాయం బలపడుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అనలేదు? ఎన్డీఏ ప్రభుత్వం రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటి కాదు. మోదీ ఎంతసేపు ఎన్డీఏ గురించే మాట్లాడారు తప్ప చంద్రబాబు సీఎం చేయమని మాత్రం పొరబాటున కూడా అనలేదు. బాబు కాళ్ళ వేళ్ల పడడంతో పొత్తు పెట్టుకున్నారే తప్ప ఆయనపై అభిమానంతో కాదనే నిజం బయటపడిందనేది అందరి అభిప్రాయం. జగన్ ను సీఎంగా చూడడానికే మోదీ ఇష్టపడుతున్నారని ఆయన ప్రసంగం స్పష్టమైన సంకేతం ఇచ్చిందని సర్వత్రా అనుకుంటున్న మాట.